ఈరోజు ఉదయకాల సమయం కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు మనము వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈరోజు మనం ప్రభువైన యేసు యొక్క తదుపరి పేరును చూద్దాం, లేక ఆ పేరును గూర్చి ధ్యానించుకుందాం. ఆ పేరేంటంటే ఆలోచనకర్త. తెలుగులో ఆలోచనకర్త అని ఉంది, హిందీలో యుక్తి కర్నేవాలా అని రాయబడింది, ఇంగ్లీష్లో కౌన్సిలర్ అని ఉండటం మనం చూడవచ్చు. కౌన్సిలర్ అంటే సలహా ఇచ్చేవాడని అర్థం. మనం దేవుని ప్రేమ మరియు ఆయన దయను కాస్త చూస్తే, వాస్తవానికైతే దేవునితో ఆదాముకున్నటువంటి ఆ మధురమైన సంబంధాన్ని కోల్పోయినందున ఆదాము ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ ఈ మానవుడు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత, దేవా నీవు వచ్చి నా పాప బానిసత్వం నుండి నన్ను విడిపించుమని దేవునికి ఎన్నడూ కూడా ప్రార్థించలేదు. అయితే దేవుడు కనికరము గలవాడును కృపగలవాడునై ఉండి, ఆయన తన నీతిని లేక ధర్మాన్ని నెరవేర్చడానికి తాను ప్రేమిస్తున్న తన గొర్రెలను తిరిగి తనతో సమాధాన పరుచుకొనుటకు ఆయన మానవుని స్వరూపమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే దేవుని ఆత్మ ఆయనను ఆలోచనకర్త లేదా కౌన్సిలర్ అని పిలుస్తున్నట్టుగా మనం చదివాం. ఈరోజు మనం ఇక్కడ దేవుని ఆత్మ ఆలోచనకర్తగా లేదా ఒక కౌన్సిలర్ అని పిలుస్తున్న ఈ ఇమ్మానుయేలు యొక్క స్వభావాన్ని మనం చూద్దాం. ఒక ఆలోచనకర్త లేదా సలహాదారు యొక్క పని ఏంటి అని మనం చూస్తే, సలహా అవసరమైన వారికి సలహా ఇవ్వటం, స్వంతగా నడవలేని వారిని నడిపించటం, తప్పిపోయిన వారిని తన ఆలోచన ద్వారా సరియైన త్రోవలోనికి తీసుకుని రావటం, ఒక సమస్యాత్మకమైన స్థితిలో ఉన్న వారిని తదుపరి దశలోనికి నడిపించటం అనేది ఒక ఆలోచనకర్త లేదా ఒక సలహాదారి చేసే పని. ఒక వ్యక్తి తనంతట తాను నడవలేనని లేదా తన సొంతగా నిర్ణయాలు తీసుకోలేనని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సలహాదారుని యొక్క సహాయం కోరుకుంటాడు. అయితే మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మానవుడు ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు తనంతట తానే నడవగలనని ఒక గొప్ప ఆలోచన కలిగి ఆ ఏదైనా తోట నుంచి బయటికి వచ్చాడు. కానీ అతడు పాపమునకు బానిసగా ఉన్నందున నేను సొంతగా నడవలేనని ఆ విషయాన్ని మాటి మాటికి గ్రహించుకోగలిగాడు కదా, తెలుసుకోగలిగాడు. మనం మన బుద్ధితో పరలోకంలోని మర్మాలను అర్థం చేసుకోలేం. శారీరపరమైన వ్యక్తి లేదా ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలను లేదా మర్మములను అర్థం చేసుకోలేడని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు లేదా తను ఎన్నుకున్న ప్రజలకు ఆయన తన పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కానీ వీరు తిరుగుబాటుదారులైనందున దేవుని ఆజ్ఞలను ఎన్నడూ కూడా పాటించలేకపోయారు. దేవుని యొక్క ఉన్నత స్థాయికి కూడా ఎన్నడూ చేరుకోలేకపోయారు. కాబట్టి దేవుడు మానవుని తనతో పాటు సమాధానపరుచుకొనుటకు దేవుడే స్వయంగా మానవుని స్వరూపంలో ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగాన్ని ఒకసారి గమనిస్తే, స్వయంగా దేవుడై ఉన్న యేసు ప్రభు మానవునికి దేవుని స్వభావమును గూర్చి, దేవుని స్థానమును గూర్చి, దేవుని చిత్తానుసరమైన నడక లేదా క్రియ ఎటువంటిదో అనే విషయాలను గురించి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయాలను నేర్పిస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పదే పదే ఆ పదాన్ని వాడటం జరిగింది, వినియోగించటం జరిగింది. యేసు ప్రభు మాత్రమే దేవుని మార్గాలను గురించి చెప్పగలడు. ఎందుకు అంటే ఆయనే మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. యేసు ప్రభు ప్రజలకు ఉపదేశించిన విధానమును కాస్త మనం గమనించినట్లయితే, ఆయన ఏ విధంగా ప్రజలకు సలహా ఇచ్చేవాడు మనం చూడొచ్చు. ఆయన పాపాన్ని అసహించుకునేవాడు, కానీ పాపులను మాత్రం ప్రేమించేవాడు.
అలాగే ఆయన దేవుని ఆ దైవిక మార్గం గురించి ప్రజలకు ఎంతో స్పష్టంగా బోధించేవాడు. ఒకసారి ప్రజలు ఒక వేశ్యను రాళ్లతో కొట్టడానికి ప్రభువు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభువుని యేసు ఆమెను చూచి మరలా పాపము చేయుకుము అని ఆమెతో చెప్పాడు. అయితే ఈ ఒక్క మాటే ఆ వేశ్య జీవితంను శాశ్వతంగా మార్చివేసింది. ఈ గొప్ప సలహాదారుని, ఈ గొప్ప ఆలోచనకర్త యొక్క మాటలపై కాస్త శ్రద్ధ వహించి చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని చెప్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజలు రోమా బానిసత్వము నుండి వారిని విడిపించే విమోచకుని కోసం కనిపెట్టుకొనుచున్నారు. కానీ యేసు ప్రభు వారు పాపము నుండి విడుదల పొందవలనని, వారు జాగ్రత్తగా నడుచుకొనవలనని తన వాక్యం ద్వారా వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జాగ్రత్తగా నడుచుకోకపోతే తీర్పు తర్వాత వారు నిత్యత్వంలో కాకుండా నరకంలో ఉంటారు గనక ఈ విషయాలను వారికి నేర్పించి వారికి జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ దేవుని గురించి, అలాగే ఒక పాపి బలి అర్పించకుండా దేవుని సన్నిధికి వెళ్ళలేడనే విషయాన్ని గురించి తెలుసుకున్నారు, దాన్ని అర్థం చేసుకున్నారు. పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ లోకపరమైన వాటి గురించి మీరు చింతించవద్దు, మీరు తండ్రి చిత్త ప్రకారంగా నడుచుకొనవలనని ప్రభువైన యేసు వారికి బోధిస్తూ వచ్చాడు. వారేమో మేము అబ్రహాం సంతానమని తమలో తాము గర్వపడేవారు. వారు మాకు ధర్మశాస్త్రం ఉన్నందున ఇతరుల కంటే మేము గొప్పవారమని భావించేవారు. కానీ వారు దేవుని ధర్మశాస్త్రమును కేవలం ఆచారముగా మార్చుకున్నారు. ఇంకా వారి హృదయాలు అవిధేయతతోనూ కపటంతోనూ వేషధారణతో నిండుకొని ఉన్నందున వారు దేవుణ్ణి బాధ పెడుతూనే ఉన్నారు. దేవుణ్ణి బాధ అర్పణలు తేవటం కానీ, బలులు సమర్పించడం కానీ పరలోకము దృష్టిలో అవసరం లేదని, మీ హృదయాలలో దేవుని ప్రేమతో మీరు నిండుకొని ఉన్నప్పుడే పరలోకం మిమ్మల్ని బట్టి సంతోషిస్తుందని యేసు ప్రభు వారికి బోధిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిరమును గురించి గొప్పగా చెప్పుకునేవారు, ఆ మందిరాన్ని బట్టి గర్వపడేవారు. కానీ యేసు ప్రభు అయితే దేవుని ప్రణాళిక గురించి, నిజమైన మందిరం అనగా సంఘము గురించి వారికి బోధిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఉపమానములను కాస్త మనం చూస్తే, యేసు ప్రభు మనుషుల చుట్టూ ఉన్న వస్తువులను తీసుకొని, లేక వాటిని చూపిస్తూ, వాటిని ఉదాహరణగా తీసుకొని వాటి ద్వారా పరలోకపు యొక్క లోతైన విషయాలను గూర్చి ప్రజలకు నేర్పిస్తూ వచ్చేవాడు. ఎందుకంటే ఆ విధముగా వస్తువులను చూపించి నేర్పించినట్లయితే చదువుకున్న వారే కావచ్చు, చదువు లేనివారే కావచ్చు, పరలోకపు విషయాలను చక్కగా అర్థం చేసుకుంటారని ఆ విధంగా ఆయన వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి యొక్క జీవితమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా యేసు ప్రభు వారికి వివరిస్తూ వచ్చాడు, నేర్పిస్తూ వచ్చాడు. అయితే బోధింపబడిన ఆ వాక్యమును అంగీకరించిన వారి జీవితం పరలోక దృష్టిలో ధన్యమైపోయింది. వారి జీవితాలు ధన్యంగా మారాయి. అలాగే మానవుని రక్షణ కోసం ఆయన ఎలా బాధలు అనుభవించాల్సి ఉందో, ఎలాంటి మూల్యమును చెల్లించవలసి ఉందో అనే ఈ విషయాలను కూడా యేసు ప్రభు వారికి పదే పదే నేర్పిస్తూ వచ్చాడు. నిజముగా మనం ఎంతో ధన్యులము, ఎంతో గొప్ప అదృష్టవంతులము. ఎందుకు అంటే అందరికంటే మంచి కౌన్సిలర్ లేదా ఆలోచనకర్త మనకు దొరికాడు. ఆయన మీరు నా మాటలకు కట్టుబడి ఉండకపోతే మీరు నరికివేయబడతారని ప్రజలకు స్పష్టంగా హెచ్చరిస్తూ వచ్చాడు, చెబుతూ వచ్చాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఏర్పరచబడిన వారు ఆయన మాటలను గైకొనలేదు. వారు వారి ఆలోచనలోనే నిమగ్నమై ఉన్నారు, చిక్కుకొని ఉన్నారు. ఎందుకంటే వారికి ప్రభువైన యేసు మాటలు చాలా కఠినమైనవిగా అనిపించేవి. అయితే ప్రభువైన యేసు యొక్క మాటను, ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారందరూ కూడా నిత్య జీవమును పొందుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆరోహణం కావడానికి ముందే ప్రభువైన యేసు పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానం చేశాడు. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, ఎల్లప్పుడూ ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు అని వాగ్దానం చేశాడు. యేసు ప్రభు చేసిన వాగ్దానం ముమ్మాటికి సత్యం. యేసు ప్రభు మన సలహాదారుడు, మనకు ఒక మంచి మంత్రి, మంచి ఆలోచనకర్త ఉన్నాడు. మనకు ఆలోచనకర్త మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు. రండి, మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. మనం దేవుని చిత్తమును తెలుసుకున్నట్టు కొరకు సమయాన్ని కేటాయిస్తున్నామా,
లేదా ఇతరుల మాటలు విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు మనకు సమయం ఉందా? పరిశుద్ధాత్మ మనలో దుఃఖిస్తున్నాడా? మనం పదే పదే దేవుని ఆత్మ సలహాను అంగీకరించక ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామా? మనం దేవుని వాక్యమును, ఆయన మాటలను క్షుణ్ణంగా విని ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు ఎవరిని కూడా బలవంతం చెయ్యడని మనం గుర్తుంచుకోవాలి. మనంతట మనమే సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి. దీని కొరకు ఎంతో మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మనం ఆయనను నిజంగా ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన సలహాను సంతోషముగా అంగీకరించి ఆయన చిత్తమును నెరవేర్చుటకు ముందుకొస్తాం. ఇందుకొరకు మన దేవుడు మనకు సహాయం చేయునుగా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. మా కృపా కనికరము గల మా తండ్రి, నీ వాక్యం కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ప్రభు, నీవు మాకు ఆలోచనకర్తవు, సలహానిచ్చువాడవు. మాకు ఇంకెవరి అవసరం లేదు. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించడానికి నీవు మాతోనే ఉన్నావు. మేము నీ వైపు దృష్టి నిలుపుటకు బదులుగా ఇతరుల విషయాలపై ఎన్నో సార్లు ఎక్కువ శ్రద్ధ వహించాం. మేము నీ వైపు దృష్టి నిలుపుటకు బదులుగా ఇతరుల విషయాలపై ఎన్నోసార్లు ఎక్కువ శ్రద్ధ వహించాం. ప్రభువా, దయచేసి మమ్మల్ని క్షమించు. రాబో రోజుల్లో మేమిక ఆ విధంగా ఉండము. ఈ రోజు నుండే మేము నీ నాయకత్వాన్ని, నీ నడిపింపును పొందుకొని నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయము. నీ ఆశీర్వాదములను మేము కోరుచున్నాం. యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరము ముగియడానికి వచ్చింది గనుక ఒకవేళ ఇప్పటి వరకు మనం దేవుని సలహాను పట్టించుకోకుండా ఇతరుల సలహాపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లయితే మనం కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచున్నాం. గనుక నీ చిత్తమును తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునే మనసు నీవు నాకు దయచేయమని దేవునికి ప్రార్థిద్దాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.